విత్తనం నమ్మకం. ఒక చిన్న గ్రామంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద చదువు గట్ట ఏమీ అబ్బలేదు, కానీ పెద్ద కలలు మాత్రం ఉన్నాయి. జీవితంలో ఏదో సాధించాలి అనే తపన అతని కళ్ళల్లో ఎప్పుడూ మెరుస్తూ ఉండేది. ఆదిత్య రోజు ఒక చిన్న టీ దుకాణంలో పనిచేసేవాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన జీతం మాత్రం చాలా తక్కువ. గ్రామంలోని వాళ్ళు తరచూ చెప్పేవారు, ఇంతతోనే నీ జీవితం అయిపోయింది, పెద్దగా ఏమి సాధించలేవు అని. ఆ మాటలు విన్నప్పుడల్లా ఆదిత్య మనసు బాధపడేది. కానీ అతను ఒక విషయం మాత్రం గట్టిగా నమ్మేవాడు, ఈరోజు నేను చిన్నవాడినైనా రేపు నేను పెద్దవాడిగా మారగలను అని. ఒకరోజు టీ దుకాణం దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆదిత్యను చూసి నవ్వుతూ అడిగాడు, అబ్బాయి, నీ కల ఏంటి అని. ఆదిత్య క్షణం ఆలోచించి చెప్పాడు, సార్, నా కుటుంబాన్ని గర్వపడేలా చెయ్యాలి అని. వృద్ధుడు అతని చేతిలో ఒక చిన్న విత్తనం పెట్టి చెప్పాడు, ఈ విత్తనం నాటివేయి, రోజు నీ శ్రమతో నీ కలకు నీరు పొయ్యి. విత్తనం వెంటనే చెట్టుగా మారదు, కానీ ఓ రోజు నీడనిస్తుంది. ఆ మాటలు ఆదిత్య హృదయంలో నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి ఆదిత్య తన ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పుస్తకాలు చదివాడు, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు, అలసిపోయినా వెనకడుగు వేయలేదు. ఇలా సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అదే గ్రామంలో పెద్ద శిక్షణా కేంద్రం ప్రారంభమైంది. దాని యజమాని ఎవరో కాదు, ఆదిత్యనే. గ్రామంలోని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఏమీ సాధించలేవు అన్న వాళ్ళే ఇప్పుడు అతని కథను పిల్లలకు చెప్పడం మొదలుపెట్టారు. ఆదిత్య ఆ రోజు ఆకాశం వైపు చూసి మనసులో అనుకున్నాడు, నేను నాటింది విత్తనం కాదు, నమ్మకం అని. ఈ కథలో నీతి ఏంటంటే, నీ స్థితి నీ భవిష్యత్తును నిర్ణయించదు, నీ నమ్మకం, నీ కష్టం మాత్రమే నీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి.